మినిస్ట్రీస్ తరపున మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకొని దేవుని నామమును ఘనపరచండి. ఒకళ్ళు గొంతు కూడా వినపడలేదు, వందనాలక్క వందనాలన్నా అని చెప్పుకొని తగు అయితే ఆమె ఆ గల్లీలో ఏంది ఆ గోలంటే ఆమె మనకు తెలీదా? ఆమె ఆయనే కదా. స్తోత్రం. ఇక్కడ మాత్రం చర్చిల్లో మీటింగ్స్లో అర్థమవుతుంది, దేవుడు మాకు నోరేయి లేదు. చెప్పండి, ఏమి ఇవ్వలేదు దేవుడు మాకు, అసలు అర్థం నోరే ఇవ్వలేదు అన్నట్లుగా. మాకు అసలు అది రాదు, మేము చదువుకోలేదు. కాబట్టి వందనాలు చెప్పుకోవడానికి కూడా చదువుకోవాలా? మరి చెప్పుకోండి. మా అందరికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? పక్కన వాళ్ళు కూడా అడగండి బాగున్నారా అని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇలా ఉన్నామంటే దేవుని కృప. అందరూ చెప్పండి. కొంచెం అవకాశం ఇస్తాయా అబ్బాయికి? ఫ్యాట్ కొద్దిసేపు ఇవ్వండి. సరే, మంచిది. ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు అవసరమైనటువంటి మాటలు మరి మనందరితో కూడా మాట్లాడారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు గమనించండి, నన్ను పిలిచారని నేనేదో గొప్ప సేవకుడిని మీరు అనుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు, అక్కడ ఉన్న సేవకులు ఎంతో, నేను కూడా అంతే. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో దేవుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్థలంలో ఎత్తిపట్టుకొని వాడుకుంటారు. ఆమేన్. నేను కొంతమందిని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి పిలుస్తూ ఉంటాను. నన్ను కొంతమంది వారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి పిలుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కువేం కాదు, వారు తక్కువేం కాదు. దేవుని పనిలో మేమందరము కూడా మరి జత పని వారమే. దేవునికి మహిమ కలుగును గాక. అసలు మీరు గమనించండి, నేను 7వ తరగతి చివరి ఎగ్జామ్స్ చక్కగా మాస్టర్ గారు వాళ్ళు పిల్లలందరూ పాస్ అవ్వాలి, స్కూల్కి చెడ్డ పేరు రాకూడదని చక్కగా బోర్డు మీద రాస్తుంటే అవి రాసుకొని పాస్ అవ్వటం కూడా చేతగాల నాకు. ఏం చెప్పండి, ఏమైనా అర్థమైందంటారా మీకు? పరీక్షలు అంటే ఎట్లా రాయాలి? చూడకుండా రాయాలి. వాళ్ళేదో దయ చూపించి కొంచెం ఎక్కువ పెట్టాయి. ఇది స్తోత్రం. హల్లెలూయా. మైక్ చెయ్. స్తోత్రం. హల్లెలూయా. సరిపోయింది. చూసి రాసుకోవటం కూడా చేతకాక ఫెయిల్ అయిపోయాను. ఇంకప్పుడు అది చదివే కాదు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు సేవలో ఒక 40 పాటలు రాసి అనంతవరపాడు, లేమల్లపాడు, గుంటూరు, నీరుకొండ 4 సంఘాలు కలిగి విరామము లేకుండా కుటుంబం అంతా కూడా, పాషమ్మ గారు, నేను, ఫ్యాడ్ దగ్గర కూర్చున్నాడు క్రాంతి కుమార్, గ్లోరీ, పాప, బాబు, మేము నలుగురము కూడా మరి విరామము లేకుండా కుటుంబం అంతా కలిసి ఈ 21 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాకిచ్చినటువంటి దర్శనంలో, దేవుడు మాకిచ్చిన భారములో మౌత్ బాగా రావట్లేదు, డెప్త్ రావట్లేదు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఆ విధంగా దేవుడు తన సేవలో వాడుకుంటూ అనేక పాటలు ఇచ్చారు. పోయిన బుధవారం, గురువారం, శుక్రవారం 23, ఈ నెల 24, 25 13వ వార్షిక శిలువ దర్శన మహోత్సవాలు అనంతవరపాడు గ్రామంలో పొలంలో ఘనంగా దేవుడు జరిగించారు. మీరు కూడా ప్రార్థన చేశారని నేను నమ్ముతూ ఉన్నాను. విస్తారంగా ప్రజలను తీసుకొని వచ్చారు. ప్రభు ఎంతో ఘనంగా జరిగించారు.
2 పాటలు కూడా ఆడియో వీడియో చేసి మరి యూట్యూబ్లో ఫోనుల్లో పెట్టడం జరిగింది. మీరు ఇప్పుడు నేను పాడే పాట యూట్యూబ్లో SDM మినిస్ట్రీస్, సిలువ దర్శనం మినిస్ట్రీస్, SDM మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్లో కొట్టినట్టయితే చక్కగా ఇప్పుడు పాడేటువంటి పాటలు ఖచ్చితంగా మీకు ఆడియో వీడియో కనపడుతుంది. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రభుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. SDM మినిస్ట్రీస్ యూట్యూబ్లో చూడండి. వాత్సల్య పూర్ణుడా వసంతాలు గడచినా, నాతో కూడా మీరు పాడాలి. వాత్సల్య పూర్ణుడా వసంతాలు గడచినా, నీ ప్రేమ నాతో ఉన్నది, నా యేసయ్యా నన్నాదరిస్తూ ఉన్నది. మౌత్ తీసుకో. నీ ప్రేమ, ఈ పాట నేను రాశాను, గ్లోరీ క్రాంతి మరి పాడారు, దాంట్లో కనపడుతుంది. మౌత్ తీసుకో. వాత్సల్య పూర్ణుడా వసంతాలు గడచినా, వాత్సల్య పూర్ణుడా వసంతాలు గడచినా, నీ ప్రేమ నాతో ఉన్నది, నా యేసయ్యా నన్నాదరిస్తూ ఉన్నది. నీ ప్రేమ నాతో ఉన్నది, నా యేసయ్యా నన్నాదరిస్తూ ఉన్నది. విడువను ఎడబాయను అన్న నీ వాగ్దానమే, విడువను ఎడబాయను అన్న నీ వాగ్దానమే, నీ కృపలో నిలుపుచున్నది, నా యేసయ్యా నిత్యము నడుపుచున్నది. రెండోసారి మీరు, నీ కృపలో నా యేసయ్యా నిత్యము నడుపుచున్నది. వాత్సల్య పూర్ణుడా వసంతాలు గడచినా, చప్పట్లు. నీ ప్రేమ నాతో ఉన్నది, నా యేసయ్యా నన్నాదరిస్తూ ఉన్నది. విలువలేని నాకు విలువనిచ్చినావు, గతి లేని నాకు స్థితి మార్చినావు. గతి లేని నాకు స్థితి మార్చినావు. పచ్చని ఒలీవనై చెక్కిన స్తంభమునై, పచ్చని ఒలీవనై చెక్కిన స్తంభమునై, నీ మందిరావరణములో నాటబడదను, నీ మందిరావరణములో నాటబడదను. విడువను ఎడబాయను అన్న నీ వాగ్దానమే. పడాలి. దేవుని యొక్క మాట, వాగ్దానం మనం నోరు తెరిచి స్తుతించినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. నిత్యము నడుపుచున్నది, నీ కృపలో నిలుపుచున్నది, నా యేసయ్యా. స్తోత్రం. చప్పట్లు. మహిమ కలుగునుగాక. నా ఎడల చూపిన నీ దీర్ఘ శాంతమే, అర్హతే లేని నాకు ఆశ్రయమిచ్చెను.
ద్రాక్షవల్లితో ఫలించే తీగనై, ద్రాక్షవల్లితో ఫలించే తీగనై నీ సన్నిధిలో నిలచియుందును, నీ సన్నిధిలో నిలచియుందును. విడువను ఎడబాయను అన్న నీ వాగ్దానం, అందరూ కలిసి నీ వాగ్దానమే నీ కృపలో నిలుపుచున్నది నా యేసయ్యా నిత్యము. కొంచెం చప్పట్లు పడదాం. దేవుని యొక్క దీవెన నీ మీదకి రావాలి, దైవాశీర్వాదం నీ మీదకి రావాలి. వాత్సల్య పూర్ణుడా వసంతాలు గడచిన, వాత్సల్య పూర్ణుడా వసంతాలు గడచిన. స్తోత్రం. మన యజమానుడైనటువంటి యేసయ్య, ఆయన మనం స్తుతిస్తున్నప్పుడు ఆయన అనేక ఉపకారములను మనకు చేసే దేవుడై ఉన్నాడు. మన విశ్వాసానికి కర్తైనటువంటి ప్రభు మన ఎదుటే నిలిచి ఉన్నారు. మన కన్నీరు తుడిచి మనకు ఆయన సంతోషం కలిగిన దేవుడు. ఈ పాట STM మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు కొట్టినట్టయితే చక్కగా ఆడియో వీడియో కనబడుతుంది. యజమానుడ యేసయ్యా స్తుతింతునయ్యా, నీవు నాకు చేసిన ఉపకారములకు. యజమానుడ యేసయ్యా స్తుతింతునయ్యా, నీవు నాకు చేసిన ఉపకారములకు. విశ్వాసానికి కర్త నా ఎదుటే నిలిచావు, విశ్వాసానికి కర్త నా ఎదుటే నిలిచావు. కన్నీరు తుడిచావు, సంతోషమిచ్చావు, కన్నీరు తుడిచావు, సంతోషమిచ్చావు. విడువను ఎడబాయను అన్న నీ వాగ్దానమే. చప్పట్లు. ప్రభు మన మధ్యలో ఉన్నారు, దేవుడు మన మధ్య సంచరిస్తున్నారు. నా యేసయ్యా నిత్యము నడుపుచున్నది, నీ కృపలో నిలుపుచున్నది. నా యేసయ్యా నిత్యము నడుపుచున్నది. విడువను ఎడబాయను అన్న నీ వాగ్దానమే. పడాలి. నీ కృపలో నిలుపుచున్నది, నా యేసయ్యా నిత్యము నడుపుచున్నది. నీ కృపలో నిలుపుచున్నది, నా యేసయ్యా నిత్యము నడుపుచున్నది. వాత్సల్య పూర్ణుడా వసంతాలు గడచిన, వాత్సల్య పూర్ణుడా వసంతాలు గడచిన. నీ ప్రేమ నాతో ఉన్నది నా యేసయ్యా, నన్నాదరిస్తూ ఉన్నది. నీ ప్రేమ నాతో ఉన్నది నా యేసయ్యా, నన్నాదరిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది ఈ పాటలో ఆదరణ, ఆశీర్వాదము ఉందని నమ్ముతున్నారు? నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరా రాయాలంటే వచ్చే కాదు పాటలు. సేవకులు నలపబడినప్పుడు శ్రమల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య, ఆర్థిక బాధల మధ్య, అనారోగ్య సమస్యల మధ్య, రకరకాలైనటువంటి శత్రు పోరాటాలు, ఇవన్నిటిని మధ్య నలపబడ్డప్పుడు దేవుడు పిల్లలు గమనించండి, మరి వాగ్దానాల ద్వారా, వాక్యము ద్వారా అనేక పాటలను శ్రమ నుంచి విడిపించి శ్రేష్టమైనటువంటి కీర్తనలు దేవుడు పాడిస్తారు, రాయిస్తారు, ప్రజల్లోనికి తీసుకొస్తారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. ఇక ఈ చివరి రోజు త్వరగా మనం మరి ముగించుకోవాలి. త్వరగా మనం ముందుకు వెళదాం.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, మైకు తీసుకుని చదవండి, చదివేవాళ్ళు ఒక మౌత్ వాళ్ళకి ఇవ్వండి అయ్యా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చదివి సహకరించండి. దేవుడొక్కడే, బాగా వినాల, దేవునికి నరులకు, బాగా వినాల, మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యం యొక్క, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ఈ పరిశుద్ధ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు పిల్లరా, పాపము దోషమవుతుంది, దోషము శాపమవుతుంది. అందరూ చెప్పండి, పాపము. అసలు మాకేం తెలుసు, మా ఊళ్ళో వాళ్ళకి అసలు అట్లాంటి ఏం తెలియదు అన్నట్టుగా చూస్తున్నారు. చెప్పండి, పాపం ఏమవుతుంది? దోషం అవుతుంది. అంటే పాపము పెరిగి అదేమవుతుంది? క్షమించబడకుండా ఉంటే అది దోషం అవుతుంది. ఇంకనూ క్షమించబడకపోతే శాపం అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? పాపం యొక్క స్థాయి వేరు, దోషం యొక్క స్థాయి వేరు, శాపం యొక్క స్థాయి వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? చెప్పండి. 100 గ్రాముల రాయి బరువు వేరు, అర కేజీ రాయి బరువు వేరు, కేజీ రాయి బరువు వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 100 గ్రాముల రాయి జేబులో వేసుకున్న మనిషి పెద్దగా బరువు ఉండదు. అర కేజీ రాయి పెట్టుకున్నా అంతగా అనిపించదు. కేజీ రాయి అయితే ఎప్పుడెప్పుడు తెద్దామా అనిపిస్తుంటుంది కదా. దేవునికి స్తోత్రం. అందుకనే మన పాపములను మనం గ్రహించటంలా, అవి దోషాలుగా మారిపోతున్నా, శాపముగా మారిపోతున్నా మనం ఏం చేయట్లేదు, గ్రహించట్లా. మనోళ్ళు ఏంటంటే ఈ పాపాల వలన, దోషాల వలన, శాపాల వలన దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని సేవకులకు, దేవునికి మనం లోబడక, పాపములు ఒప్పుకోక మనకు కలిసి రావటం లేదు అని అర్థం కావట్లా. కలిసి రావాలని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిద్ధాంతులను తీసుకొచ్చి ఇళ్ళు చూపిస్తున్నారు. ఏం చెప్పండి? డాక్టర్కి పళ్ళు చూపించినట్టు అనమాట. హల్లెలూయా. తీసుకొచ్చి ఎందుకు కలిసి రావటం లేదు, ఎందుకు అప్పులు తీరటం లేదు అని చూపిస్తే ఇంటి వెనకాల వాళ్ళు ఏమవుతారు? పెదనాన్న కొడుకులు. ఇటోళ్ళు ఏమవుతారు? మేనత్త కొడుకులు. ఇటోళ్ళు ఏమవుతారు? బాబాయ్ పిల్లలు. ఇటోళ్ళు ఏమవుతారు? చుట్టాలు. ఏమ్మా, ఇంతమంది మీ చుట్టూ ఉండి అందరి మెరకల మీద ఉంటే మీరు ఇంత పళ్ళంలో ఉంటే మీకు ఎట్ట కలిసి వచ్చింది? వీళ్ళు అసలు పనికే పోరు, వాళ్ళందరూ పనికి పోతారు, చక్కగా ఉంటారు. పనికి పోకుండా ఎట్ట కలిసి వచ్చింది? స్తోత్రం. సరే, పనికి పోయినా కూడా కలిసి రావట్లేదు. హల్లెలూయా. అయితే ఇప్పుడేంటి? మెరక లేపాలా, గుమ్మాలు ఎత్తు లేపాలా, అరమరలు మార్చాలా, బీరువాలు దిక్కులు మార్చాలా, ఇక కిటికీలు పగల కొట్టాలా, కొత్తగా పెట్టాలా. అర్థమైంది? రకరకాలుగా ఇళ్లను సరి చేస్తున్నారు కానీ హృదయాన్ని సరి చేసుకోవట్లా. చెప్పండి, ఏం సరి చేసుకోవట్లా? గమనించండి. అబ్రహాము ఏ మెరక మీద ఉంటే ఆశీర్వదించబడ్డాడు? డేరాలు వేసుకొని ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ. చెప్పండి, ఏం వేసుకొని ఉన్నాడు? ఎక్కడ పడితే అక్కడ డేరాలు. వెండి బంగారాలు, దాసదాసీలు, పనివారు విస్తరింప చేయలేదు దేవుడు. నీతిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి ఆశీర్వదించాడా?
ఎత్తు ఫలాలు చూసి దేవుడు ఆశీర్వదించాడా? పాపమా పుణ్యం కదా? చెప్పండి కొద్దిగా. దేవుడు ఆశీర్వదించాలంటే బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఉంటుంది ఏమని? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, నీతిమంతుల నివాసం వర్ధిల్లును. స్తోత్రం. శుభ్రంగా సినిమాలన్నీ చూసి, శుభ్రంగా నాటికలన్నీ చూసి, శుభ్రంగా తిని, శుభ్రంగా నిద్రపోతే కలిసి వచ్చిందా? ఇంట్లో స్తుతి లేదు, ఇంట్లో ప్రార్థన లేదు, ఇంట్లో వాక్య ధ్యానం లేదు, ఇంట్లో పరిశుద్ధతే లేకుండా నీకు ఎలా కలిసి వచ్చింది? నేనంటాను, 21 సంవత్సరాల అనుభవంలో నేను చూశాను, నా పాపములు ఒప్పుకున్న దాకా నాకు కలిసి రాల, నా కుటుంబం బాగుపడలా. నా కుటుంబం ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వసించి దేవుని మందిరానికి వెళుతూ పాపాలన్నీ కన్నీటితో ఒప్పుకున్న తర్వాత క్రమక్రమంగా ఈ స్థాయిలోకి వచ్చి నిలబడ్డాం. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఏనాడు పాపాలు ఒప్పుకున్న తర్వాత, పరిశుద్ధతలో అడుగుపెట్టిన తర్వాత, దేవునికి భయపడిన తర్వాత ఇంక వెనక్కిపోయింది 2005 నుంచి కింద పడిపోయిన ఒక్క ఆనవాలు కూడా లేదు, నష్టపోయిన ఆనవాలు కూడా లేదు. దేవునికి స్తోత్ర. సైకిల్ మీద ఈ ప్రాంతాలన్నీ తిరిగాను నేను, సైకిల్ మీద ఈ ప్రాంతాలన్నీ తిరిగాను 2005కు ముందు. దేవుడు ఈ ప్రాంతానికి నాయన మరి దేవుడు కారులో తీసుకొచ్చాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. గొప్ప చేసే దేవుడు ఆయన. చూడండి సహోదరులారా, సహోదరులారా, అమ్మలారా వినండి. చాలామంది వాక్యం బాగానే వింటున్నారు, ప్రార్థనలు బాగానే చేసుకుంటున్నారు, పాపాలు ఒప్పుకోట్లా. పాపాలు ఒప్పుకొని మనిషి, పశ్చాత్తాపడినటువంటి మనిషి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా దీవించబడతాడు సంఘములో. కొట్టండి చప్పట్లో, ఇక డౌట్ లేదు. కంటే అసలు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి విశ్వాసిగా మారితే సేవకుడికి కుడి భుజం అవుతారు. వాళ్ళు ఏ భుజం అవుతారు? అంతే. ఎందుకంటే వాళ్ళలో పశ్చాత్తాపం లోతుగా ఉంది కాబట్టి, జీవార్థమైన మారు మనసు వాళ్ళకు వచ్చేసింది. వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కాబట్టి వాళ్ళు పరిచారకులుగా మారతారు. దేవునికి స్తోత్రం. సహకారులుగా మారతారు. సంఘానికి, దైవజనులకు, దేవునికి పనికొచ్చే పాత్రలు అవుతారు. వారు క్రమక్రమముగా ఆశీర్వదించబడతారు. ఇంకా నువ్వు పాపములు ఒప్పుకోకపోతే విమోచన క్రయధనముగా నీ పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువను మోసి 3 మేకుల మధ్య 7 ముళ్ళ గాయాలతో పంచ గాయములు పొంది 1 కొరడా దెబ్బలు తిని సొగసైన స్వరూపమైన లేకుండా రక్తపు ముద్దగా మార్చబడ్డాడు. ఎంతగా ప్రేమించావు యేసయ్య అంటే, ఇంతగా ప్రేమించానని ప్రాణమే వదిలేశాడు నీ కొరకు. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఉదయం చెప్పా, ఆగ్రాలో షాజహాన్ తన భార్య నూర్జహాన్ చచ్చిపోతే 22 సంవత్సరాల పాటు 40 కోట్లు ఖర్చు పెట్టి 1000 మంది పనివాళ్లతో ఏం కట్టాడు? తాజ్మహల్ కట్టాడు. ప్రపంచ 7 వింతల్లో ఒక వింత తాజ్మహల్. తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమను డబ్బు ఖర్చు పెట్టి తాజ్మహల్ కట్టాడు. ఆ విధంగా చాటాడు. ప్రాణం ఏమైనా పెట్టాడా? భార్య కొరకు ప్రాణం పెట్టాడా? పెట్టలేదుగా. యేసుక్రీస్తు ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి మనిషి కొరకు, పుట్టి చనిపోయిన వారి కొరకు, పుట్టుతున్న వారి కొరకు, మన కొరకు, నమ్మని వారి కొరకు కూడా ఆయన మరణం అనుభవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంతగా ప్రేమించిన దేవుడు ఎవరున్నారు? ఇంతగా ప్రాణాన్ని అర్పించిన దేవుడు, రక్తం గార్చిన దేవుడు ఎవరున్నారు? హల్లెలూయా. ఆయన రక్తమే మన పాప, శాప, దోష, రోగ, మరణ వ్యాధుల నుండి మనల్ని విమోచిస్తుంది. అంతే. నువ్వు దీవించబడాలంటే సూత్రం ఏందో తెలుసా? కన్నీటితో పాపాలు ఒప్పుకో, ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకో, సిలువ వైపు చూస్తూ పాపాలు ఒప్పుకో, లోతుగా పశ్చాత్తాపడు. ఉదయం చెప్పాను, బంగాళదుంప గట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుందా? కోడిగుడ్డు లోపల ఎట్టా ఉంటుంది? ద్రవ పదార్థం కదా, ఎంతో మెత్తగా ఉంటుంది కదా. ఈ రెండింటిని ఒకే పొయ్యి మీద ఒకే చట్టిలో మనం వేసి నీళ్లు పోసి ఉడకబెడితే ఏది మెత్తబడిద్ది? బంగాళదుంప మెత్తబడిద్ది. చెప్పండి, గట్టి పదార్థం మెత్తబడింది,
కోడిగుడ్డు ద్రవ పదార్థం గట్టిపడింది. ఒకటే సెగ, ఒకటే పాత్ర, ఒకటే పొయ్యి. స్తోత్రం. అలాగనే సంఘాల్లో బంగాళదుంప బ్యాచి, కోడిగుడ్డు బ్యాచి ఉంటనే ఉండారు. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. గమనించండి, అంటే మొదటి స్థితిలో ఉన్నటువంటి బంగాళదుంప చెప్పండి ఏ స్థితిలోకి వెళ్ళింది? కోడిగుడ్డు. దీన మనసుతో ఉన్న కోడిగుడ్డు కఠిన మనసుగా మార్చబడింది. కఠిన మనసుగా ఉన్నటువంటి బంగాళదుంప దీన మనసుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు దీన మనసు ఉందా? ఒకప్పుడు చుట్టాలు వస్తే పలకరించేవాడిని కాదు, బహుగర్వంగా ఉండేవాడిని. అంటే ఆస్తులు చూసుకుని కాదు, ఏదో తెలియదు, లోక సంబంధమైన గర్వం. పలకరించడం చేత కాదు. పిల్లలు గమనించండి, గౌరవించడం చేత కాదు. అలాంటి నన్ను మా పితరులు ఎవరు సేవ చేయలే. మా అమ్మగారు 20 సంవత్సరాల నుంచి ప్రక్క నొప్పితో బాధపడుతూ మా చిన్నమ్మగారి ద్వారా చర్చికి వెళ్ళింది. నేను 3వ తరగతి చదివేటప్పుడు మా నాన్నగారు చచ్చిపోయాడు టీబీ వ్యాధితో. మా నాన్న పుట్టినప్పుడు, మా బాబాయ్ కడుపులో ఉన్నప్పుడు మా తాతయ్య కూడా టీబీ వ్యాధితో చచ్చిపోయాడు. తరతరాల నుంచి కూడా టీబీ వ్యాధి వదలకుండా ఇంట్లో ముసలోళ్ళు లేకుండా కుర్రోళ్ళని తీసుకుని పోతుంది. యేసు ప్రభుని ఏనాడు చర్చిల్లో అడుగు పెట్టిన వాళ్ళం కాదు, ప్రార్థనలు చేసుకునే వాళ్ళం కాదు. 5 సెంట్ల స్థలములో, పిల్లలు గమనించండి, కొల్లూరు దగ్గర ముసలపాడు ఏమూరు పక్కన ఇప్పటికీ కూడా 5 సెంట్ల స్థలంలో, సొంత స్థలంలో అంకమ్మదేవర గుడి ఉంది మాకు. మోపిదేవులు నాకు శివనాగరాజు అని పేరు పెట్టారు. మాలకొండలో మా తమ్ముడికి నరసింహారావు అని పేరు పెట్టారు. పెదకంచిపోలు విస్తారంగా వెళ్ళాం, కాకాని విస్తారంగా వెళ్ళాం. కొలుపుల దగ్గర చిందేయాలంటే నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. అంత భయంకరమైన విధానం. యేసు ప్రభు అంటే దూషించేవాడిని, దైవజనులను దూషించేవాడిని. ఆఖరికి మా అమ్మగారు వెళ్తుంటే కాలుతో తన్నబోయాను ఇంట్లో ప్రార్థన చేస్తానంటే. ఏమల్లా ఈ బిడ్డను పట్టుకోయాంది అంతే. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన వినే దేవుడు. ఏ దేవుడు ఆయన? ఒక్క మాట అయినా వింటాడు. ఆయన ఒక్క చిన్న ప్రార్థన చేసినా వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, నాకు కూడా వివాహమైంది, 2 పిల్లలు పుట్టారు. 2005 ఫిబ్రవరిలో టీబీ వ్యాధి, మా పితరులకు వచ్చిన టీబీ వ్యాధి మా నాన్నకు వచ్చింది, నాకు వచ్చింది. నేను 3వ తరగతి చదివేటప్పుడు మా నాన్నగారికి కర్మ చేశాను ముట్లూరు శ్మశానాల్లో, ఈశాన్య భాగంలో. ఆయన వయసులోనే నాకు కూడా వచ్చింది అదే రోగం, వంశపారంపర్యంగా. గుంటూరు అంజయ్య హాస్పిటల్లో, బాబురావు హాస్పిటల్లో మా అమ్మగారు తీసుకెళ్ళి చూపించింది. ఇప్పుడు పాట పాడినటువంటి పాప పాలు తాగుతుంది, బాబు నడుస్తున్నాడు. ఆ టైంలో కుటుంబం అంతా కూడా దుఃఖసాగరంలోకి వెళ్ళిపోయింది. భర్త లేని తల్లి, యవనస్తురాలైన భార్య, చిన్నపిల్లలు, కుటుంబం అంతా కూడా ఒకసారి చేదు అనుభవంలోకి వెళ్ళిపోయింది. మిరపకాయల కోతల టైం. పాస్టమ్మ గారి ఇంటి దగ్గర చిన్నపిల్ల పాలు తాగుతున్న పిల్లను పెట్టుకొని ఉంది. మా అమ్మగారు, నేను పని చేస్తేనే కుటుంబం గడుస్తుంది. ఆ సమయంలో నేను మరి అనారోగ్యంతో ఉన్నాను. దేవుడు అనారోగ్యానికి ముందు ఒక దర్శనం ఇచ్చాడు. మా నాన్నగారిని పాతి పెట్టిన సమాధిలోనే నన్ను కూడా పాతి పెడుతున్నారు. కల్లో తలగడ భూమిలో నుంచి వెండి స్వరూపం, సిలువ స్వరూపం పైకి వచ్చేసింది. డమడమా పెళపెళమని నిదట్లో ఉరిమింది. మా నాన్నగారిని పాతి పెట్టిన సమాధిలో నేనున్నాను. తలగడ సిలువ ప్రత్యక్షత, మెరుపు ప్రత్యక్షత. తత్తరీలు లేచాను మంచం మీద. ఏం అర్థం కాలేదు, ఏదో పీడకలు అనుకున్నాను. నేను వెట్టి వెళ్తున్నా కూడా నా కళ్ళ ముందే కనపడుతుంది టీవీ వెళ్ళేది, సినిమా తెరలాగా. ఎంత మర్చిపోదామన్నా కూడా మర్చిపోలేకపోతున్నాను సిలువ దర్శనాన్ని. ఆ అనారోగ్యం వచ్చేసింది. గొంతమిటి గడ్డల కళ్ళె పడుతుంది. 40 దినాలు మంచంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలు గమనించండి, పాస్టమ్మ గారు వాళ్ళ నాన్న అమ్మ వచ్చారు. ఆమెను తీసుకుని వెళ్తామంటున్నారు ఇంటికి. అయిపోయింది కదా ఈ అబ్బాయి పని అని. తెలిసిన చుట్టాలు వచ్చి వెళ్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, గిట్టిన వారు అందరూ కూడా గూడు పుటానగా చెప్పుకుంటున్నారు. నా ఫ్రెండ్ వచ్చాడు తెల్లారగట్ల 5 గంటలకు ఒకరోజు, టీ తాగుదాం రా అని. దుప్పటిలా కట్టుకున్నాను. చలికాలం కదండి, ఫిబ్రవరిలో. హోటల్ రాజు, నాయుళ్ళు హోటల్ మా ఇంటికి దూరంలో ఉంది. అక్కడ అందరూ కూర్చొని ఉండారు. మబ్బు బట్టి ఉంది, అందరూ కూర్చొని ఉండారు. కూర్చొని నేను గాజు గ్లాసులో టీ తాగానని డిస్పోజల్లో పోయమన్నారు.
ఆయన అన్నాడు నవ్వుతూ, ఇదేంది కొత్తగా అడుగుతున్నారు, పల్లెటూరులో డిస్పోజ్ గ్లాసులు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు అడుగుతున్నారంటే ఇదిగో వీడికి వచ్చిన జబ్బు అందరికి వచ్చిద్దేమో అన్నారు. ఇంకా రూపాయిన్నర జేబులో నుంచి తీసి అక్కడ పెట్టి దుఃఖంతో ఇక చచ్చిపోదాం, ఇక నాకు విలువ లేదు అని ఇంటికి వెళ్ళిపోయి కరెంటు మీద దగ్గర ఉన్న బోర్డు ఓపెన్ చేసి చేయబెట్టి చచ్చిపోబోయాను. చచ్చిపోతే ఇంట్లో మా అమ్మగారు పాస్టర్ గారు లేచి స్తుతి స్తోత్రం అని ప్రార్థన చేసుకుంటున్నారు. తెల్లారగట్ల 5:30 అప్పుడు వాళ్ళ గొంతు నాకు వినపడి రేపు చచ్చిపోదాంలని వాయిదా వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తామండగా నా మీదకి దీపం లాంటి వెలుగు నాలోకి వచ్చేసింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. మరణ ఛాయలో నేనుండినప్పుడు నాకు వెలుగుగా ఉదయించినావు. మరణ ఛాయలో ఎక్కువ పెట్టే కొద్దిగా వాటర్లో పెట్టడం వాటర్. మరణ ఛాయలో నేనుండినప్పుడు నాకు వెలుగుగా ఉదయించినావు. జీవమొచ్చనే, వ్యాధి పోయనే, శాంతి కలిగనే, సేద తీరనే. జీవమొచ్చనే, వ్యాధి పోయనే, శాంతి కలిగనే, సేద తీరనే. నిత్యమైన దేవుడా, నిజ దేవుడా, నిలకడలేని నా జీవితమును. నిత్యమైన దేవుడా, నిజ దేవుడా, నిలకడలేని నా జీవితమును. స్తోత్రం, హల్లెలూయా. ఈ పాట కూడా యూట్యూబ్లో ఉంది. SDM మినిస్ట్రీస్ అని మీరు కొడితే ఈ పాట కూడా యూట్యూబ్లో ఉంది, ఆడియో వీడియో. నిత్యమైన దేవుడా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చెప్పాను నేను? నిద్రపోయే వాళ్ళని చెప్పండి ఒక మాట, వాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏక మనసుతో ఉంటారు. ఇట్టాగ ఒక ఆయన నన్ను నిద్రపోతున్నావు అంటే పక్కన వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, నిద్రపోతున్నావు అన్నాయి అంటే నువ్వు కూడా పోతున్నావు అమ్మాయి అంటే ఏం లేదు, నాకు మోత ఇచ్చాడు అని ఆయన అంటున్నాడు. ఏం అడుగుతుంటే ఏమి ఇచ్చాడంట ఆయనకి? నాకు మోత ఇచ్చాడమ్మాయి, నేను వెంటనే ఉంటాను, కాకపోతే కళ్ళు మూసుకుంటాను. వెంటనే ఉంటాడంటే కళ్ళు మూసుకుంటాడంట. తెలివైన అబద్ధం కదా అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేం సట్టి ఇచ్చాడు, ఇంకేం మోత ఇచ్చాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా కదా. పిల్లలు గమనించండి, తగు ఆడుకునే కాడ ఎవరన్నా నిద్రపోతారని చూస్తే ఒక్కడు నిద్రపోరు. ఏందంట ఉండా చెప్పి సాగుపోయింది. అటు తగు ఇటు కలిసిద్ది అనమాట. తగు చూస్తానికి పోయిన వాళ్ళు కన్నా వీడు చెప్పకపోతే 4 సార్లు అడుగుతారు కదా, వీళ్ళు నోరు జారినప్పుడు ఈడ తిరగబడిద్ది, ఆడ తగు ఆగిద్ది, ఈడ మొదలైద్ది కదా. దేవునికి స్తోత్రం. ఎంత చురుగ్గా ఉంటారో లోక సంబంధమైనటువంటి వాటి కొరకు. దేవుని వాక్యము పిల్లలు గమనించండి, ఇంత అరిసరిచి చెబుతుంటే, వాయిద్యాలు మోగుతుంటే పిల్లలు గమనించండి, అసలు ముత్తు బిళ్ళేసుకున్నా కూడా నిద్ర రాదు కదా ఇంట్లో. ఇక్కడ మాత్రం ఒక ఆమె ఉంది మా సంఘంలో, ఇంటికాడ రాదయ్యా నువ్వు వాక్యం చదువుతుంటే తెగొచ్చింది నాకు, అందుకే నేను చర్చికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది, అందుకు వస్తున్నారా మీరు కూడా? లేనిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఆచారంగా వస్తున్నారా? ఏదో మీటింగ్లో ఇప్పుడు వద్దాం, అర్థమైందా? ఏదో యాడ్ నుంచో పాస్టర్ గారు వాళ్ళు వస్తున్నారంటే వచ్చారా? ఎట్టాగే ఒక ఆయన ఇంట్లో మధ్యాహ్నం అప్పుడు కూర్చున్నాడంట, ఏమేమి నీళ్ళు ఇమ్మన్నాడంట. జోడి దెబ్బలతో నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇచ్చినప్పుడు మంచం దగ్గర పెట్టుకున్నాడు. వంటగది ఇది మధ్య భాగం, ఇటు పంచ. ఇంక ఇంట్లో మగవాళ్ళకి పెద్ద పని ఏముంటుంది? ఊరక ఏం చెప్పండి, టీ పెట్టు, టిఫన్ పెట్టు,
భోజనం పెట్టు, ఆ సొక్క ఇటీ అంటూ ఉంటాం, అంతే కదా, చెప్పులు ఏడండి అంటాం. అట్టగనే ఈయన నీళ్ళు ఇమ్మన్నాడు, ఇస్తే అక్కడ పెట్టుకున్నాడు. ఆ అక్క మరి పని చేసుకుంటూ ఉండాలి కదా, ఈయనకు అందిస్తూ ఉండాలి కదా, తిరుగుతుంది. ఆ జోడి తెప్పాల్లో చేయి పెడుతున్నాడు, అమ్మేది చల్లుతున్నాడు. ఆ జోడి తెప్పాల్లో చేయి పెడుతున్నాడు, అమ్మేది చల్లుతున్నాడు. ఆ ఇంటి ఎదురు ఆమె బట్టలు తెత్త చూసింది. చూసి ఇదేంటి పద్దాకలు చల్లుతున్నాడు, పసుపు నీళ్ళు, అసలు ఏమి నీళ్ళు ఇవి, లేకపోతే తీర్థమా లేకపోతే ఏంది ఇది. ఆమె ఈయన ఎప్పుడు వెళ్తాడా, తొందరగా వెళ్ళి ఆ సంగతి తెలుసుకోవాలి, మా ఆయన కూడా నా మీద చల్లాలి అన్నట్టుగా అంతే ఉంది గోడ చోటన. ఇక ఈయన టైం అయింది కావాలా బయలుదేరి వెళ్ళాడు డ్యూటీకి. వెళ్ళంగానే మన పిల్లిగాన గోడ మీద నుంచి దూకినట్టు ఒక్క గంతులోకి ఇంటికి వచ్చింది. ఏందమ్మా ఏం అట్టొచ్చావు గతం అని అంటే, ఏం లేదక్క, ఇందాక నుంచి గమనిస్తున్నాను అన్నేంటి నీ మీద పద్దాకలు అటు ఇటు తిరుగుతుండే నీళ్లు చదువుతున్నాడంటే, ఓహో అదే ఆయన పూల కొట్టో పని చేస్తాడు అన్నట్టు. ఆడ పని చేస్తాడు, పూల కొట్టో పని చేసేవాళ్ళు పని ఏంది, వాడిపోకుండా ఆమె తల్లో అన్ని ఉండయి, ఈయన చల్లుతూ ఉన్నాడు పూల. దేవునికి స్తోత్రం, అది ఆయనకి అలవాటు. అలాగనే మీరు కూడా అలవాటుగా వచ్చారా లేకపోతే పొరపాటుగా వచ్చారా, రావాలని వచ్చారా? 2-3 గొంతులే చెబుతున్నారు అంటే మీరు కూడా పని చేస్తున్నారా? స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ప్రేమించిన వారందరికీ సమస్తము సమకూడే మేలులకై, నిన్ను ప్రేమించిన వారందరికీ సమస్తము సమకూడే మేలులకై, ప్రతి అడుగునా తోడై నిలచి, ప్రతి అడుగునా తోడై నిలచి, నడిపిన నా తండ్రివి నీవే యేసయ్యా, నడిపిన నా తండ్రివి నీవే యేసయ్యా. హల్లెలూయా, ఆనందమే హల్లెలూయా, ఆరాధన అందరూ హల్లెలూయా, ఆనందమే హల్లెలూయా, ఆరాధన. నా యేసు రాజా నిన్ను ఘనపరచెదను, నిరంతరం ధ్యానింతును నీ నా పడలి. నా యేసు నిరంతరం ధ్యానింతును నీ నామము, ఆకాశము కంటే ఎత్తైన కృప చూపి ఆశ్రయపురముగా నిలచితివి, ఆకాశము కంటే ఎత్తైన కృప చూపి ఆశ్రయపురముగా నిలచితివి. హల్లెలూయా, ఆనందమే హల్లెలూయా, ఆరాధన. స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి గంభీరంగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చాం? చెవురు దాకా. గుర్తు చేస్తుండాలి మీరు, మాకు మతి మరుపు ఎక్కువ. చెప్పండి, ఏ విషయం చెప్పానమ్మా? గుడ్, దేవునికి స్తోత్రం, దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఇక చనిపోదాం అనుకుని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళు మరి నా బాధ, నా బలహీనత, తినకుండా కూర్చోకుండా నిలబడకుండా ఉన్నటువంటి నా పరిస్థితి చూసి వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తారా, మామూలుగా ప్రార్థన చేస్తారా? బాధలో ఉన్న కుటుంబం వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక వెలుగు నా మీదకి రావటం గమనించా. అమ్మా 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 అని చెబుదామంటే వాళ్ళు ప్రార్థనలో లీనమైపోయారు, పాస్టమ్మ గారు, మా అమ్మగారు. ఆ వెలుగు నా మీదకి రాగానే నాకు తెలియకుండానే ఒక కరెంట్ షాక్ కొట్టినట్లుగా బాడీ అంతా కూడా షేక్ అయిపోయింది. ఏలబడుతున్న నేను 70 కేజీలు ఉన్న నేను 38 కేజీలు అయిపోయాను. వెంటనే నరనరాల్లోకి దైవశక్తి రాగానే
మోకాళ్ళ మీద నిలబడి పెద్ద పెద్దగా స్తుతిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఇళ్ళలో వాళ్ళందరూ ఏదో కొట్టుకుంటున్నాం అన్నట్టుగా వచ్చేసారు. వచ్చి చూస్తే ఏముంది, ప్రార్థన చేసుకుంటున్నాం. ఎంతసేటు చేసేది, అంతసేటు చేసేది అనుకుంటూ పోయారు. దడుచుకున్నాం అట్టా ఇట్టా అని. దేవుని స్తోత్రం. మరి దైవశక్తి వచ్చినప్పుడు భూకంపం వచ్చేసింది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుడు స్వస్థపరిచాడు. ఇంటి ముందు పూరి చర్చి ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళి ఇక ప్రార్థన వరాన్ని దేవుడిచ్చేసాడు. ఆ సమయంలో లోతుగా పాపాలు నేను మర్చిపోయిన అన్నీ కూడా దేవుడు గుర్తు చేస్తుంటే ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకుంటూ ఆ శిలువ దర్శనాన్ని చూస్తూ దేవుడే నాలోకి వచ్చి నా పాపాలన్నీ ఒప్పింపజేశాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. అంటే పాపాలు ఒప్పుకోవటం కూడా జాతకాల నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పింపజేశాడు కన్నీటితో. అప్పుడు నాకు నెమ్మది కలిగింది, నాకు స్వస్థత కలిగింది. ప్రశాంతంగా 40 రోజులు ఆ బలహీనతతో నేను నెమ్మదిగా నిద్రపట్టింది. మరణ భయం తొలగిపోయింది, రోగ భయం తొలగిపోయింది, ప్రశాంతంగా పడుకున్నాను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, వంశ పారంపర్యంగా వచ్చేటువంటి మీ పితరుల శాపాన్ని నేను తొలగించా. నీ తల్లి ప్రార్థన, నీ భార్య ప్రార్థన ఆలకించా. నీకు 15 సంవత్సరాల ఆయుష్ను నేను అనుగ్రహిస్తున్నా. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చావవు కానీ చచ్చెదవు, నీకు 15 సంవత్సరాల ఆయుష్యం ఇచ్చేదనన్నావు. మళ్ళీ భయం వచ్చింది నాకు. నేను చావనంట, మళ్ళీ సత్తానంట. ఏంది ప్రభువా అంటే, నీవు శరీర సంబంధంగా చచ్చిపోతావు, ఆత్మ సంబంధంగా నీకు నువ్వు చెప్పండి, నువ్వు శరీర సంబంధిగా ఇప్పటి వరకు బ్రతికావు, ఇక అలా బ్రతకకుండా నిన్ను చంపేస్తున్నాను. శరీర సంబంధిగా నిన్ను చంపేస్తున్నా, ఆత్మ సంబంధిగా నిన్ను నేను బ్రతికిస్తున్నా. నువ్వు భయపడాల్సిన పని లేదని దేవుడు తన ఆత్మ ద్వారా నాకు బయలుపరిచాడు. నాకు ఎంతో గొప్ప సంతోషం కలిగింది. పెన్ను తీసుకున్నాను, నిత్యమైన దేవుడు అనేటువంటి పాట అరిచేతిలో రాసుకున్నాను. దేవునికి స్తోత్ర వరం ఇచ్చేసాడు దేవుడు. పాటలు రాసే వరం, ప్రార్థన చేసుకునే వరం ఇచ్చేశాడు దేవుడు. స్వరం వినిపించాడు, దర్శనం అనుగ్రహించాడు. పిల్లలు గమనించండి, మరొక రోజు దేవుని మందిరంలో పండుకున్నాను. ఆకాశం నుంచి ఒక వెలుగు ముద్ద, బంగారపు ముద్ద లాంటి వెలుగు ముద్ద వచ్చి నా కడుపులో పడింది నిద్రపోతుంటే. నేను వెంటనే ఆ నిదట్లో, ఆ దర్శనంలో లేచి, చాలామంది అక్కడ ఉన్నారు, ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పట్టిన వాళ్ళు కింద పడిపోతున్నారు, రోగులు స్వస్థత పొందుతున్నారు. ఆ దర్శనాన్ని, ఆ రాత్రి ఆకాశం నుంచి ఒక వెలుగు ముద్ద వచ్చి కడుపులో పడటం, నేను లేచి ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రజలు విడుదల పొందటం చూశాను. ఏంటి ప్రభువా, అసలు నాకు బైబిల్ తెలియదు, ప్రార్థన తెలియదు, అసలు నీ విధానమే తెలియదు, ఏంటి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను ప్రభు ఈ దర్శనాలతో, భయం వచ్చేస్తుంది ప్రభువా అని నేను మనసులో ప్రార్థన చేసుకుని తెల్లవారుజామున చర్చిలో నుంచి బయటకు వెళుతున్నాను. మా ఇంటి దగ్గర ఒక ఆమె చీపురు తీసుకొని వాకిలు ఉడుకుతుంది. నా చెప్పుల శబ్దం విని ఇట్ట లేచింది, వంగినటువంటి ఆమె చీపురుతో పెద్దగా అరిసి కింద పడిపోయింది. నాకు భయం పుట్టింది, నేనేం అనలేదామని. కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటుంది, నురుగు వచ్చేస్తుంది నోటమిటిగా. ఇక వెంటనే ఆత్మదేవుడు ఆమెకు ప్రార్థన చేయమన్నాడు. చేస్తే 2 నెలల నుంచి గుండెల్లో బాగోలేదంట. పిల్లరా, ఆమెకు స్వస్థత దేవుడిచ్చాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి ఇంకొక ఊరు సైకిల్ వేసుకుని వెళ్తా నేను ఒక ఆమె గడ్డి మూట ఎత్తుతుంటే ఆమె కూడా అంతే ఎట్టను ఇరుసుకొని పడిపోయింది కింద. పిల్లరా, ఇంకో చోట హాస్పిటల్ దగ్గర ఒక ఆమె దయ్యం పట్టిన ఉంది. నేను వెళ్ళిన పని వేరు, ఆమె నన్ను చూసి కింద పడిపోయింది. ఏంటి ప్రభువా, అని నన్ను తీసుకెళ్ళి జైలు వేస్తారేమో, లేనిపోయింది, ఎక్కడ పడితే అక్కడ ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు స్వస్థత పొందటం చూశాను. ఒక ఆయన మంచాన పడి ఉన్నాడు, అక్కడికి వెళ్ళాను. ఆయన నా ముఖం చూడగానే మంచంలోంచి లేచాడు, దేవునికి బాత్రూమ్కి వెళ్ళాడు. ఆమె వచ్చి అంటుంది, 2 నెలల నుంచి మంచంలోంచి లాగుతుంది, ఇయ్యాలని నేను చూసి వెళ్తున్నాడు నాగరాజు అంటుంది ఆమె. దేవునికి స్తోత్రం. పిల్లగా, ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను నేను ఇక వ్యర్థం చేసుకోకూడదు. దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడని సేవకులు నాకు జరుగుతున్న విధానం అంతా చెప్పినప్పుడు ఇంక నేను పాస్టమ్మ గారిని, మా అమ్మగారిని,
వాళ్ళకి చెప్పి ఒక సంవత్సరం పాటు గుణదల్లో ఐపీసీలో ఇండియా పెంతెకోస్తు సియోను బైబిల్ కళాశాలలో భార్య పిల్లలను విడిచిపెట్టి మీరు ఎలాగోలా కష్టపడండి అని బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి ఒక సంవత్సరం పాటు అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని నేర్చుకొని, పిల్లలు గమనించండి, పరిచర్య నేర్చుకొని మరలా వచ్చి 6 సంవత్సరాలు దైవజనుల దగ్గర పరిచర్య చేసి, నేను ప్రభు ఆ కఠిన సంఘాల్లోకి వెళ్ళను, బ్రతుకు తెరువు కొరకు వెళ్ళను, నీవు నాకు దర్శనం ఇవ్వాలా, నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలని మొండి పట్టుదలతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు 2011లో గేదెల కష్టములో గేదెలకు మేతేసి పండుకున్నాను. దేవుడు అనంతవరపాడు గ్రామానికి చూపించాడు. ఆ దర్శనంలో తిరుగుతూ సువార్త ప్రకటించడం. ఆ దర్శనాన్ని బట్టి అక్కడికి వెళ్ళాం. దేవుడు అక్కడ సంఘాన్ని కట్టాడు. 5 సెంట్ల స్థలం, మందిరం, గృహం, కాంపౌండ్ వాళ్ళు, గేట్లు, బండలు, వస్తు వాహనాలు 16 నెలల్లో దేవుడు అక్కడ ఇచ్చాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. అక్కడి నుంచి లేమలపాడికి, అక్కడి నుంచి గుంటూరులో ఒకళ్ళు మందిరమే రాసి ఇచ్చింది ఒక తల్లి, ఆర్టీసీ కాలనీలో. అక్కడి నుంచి దేవుడు మంగళగిరి దగ్గర నీరుకొండ. ఇలాగా విరామము లేకుండా ఆయన సేవలో వాడుకుంటూ దేవునికి కిరసనాలు పోసుకొని లోనా బండిలో సేవకు బయలుదేరాం. దేవుడు ఈరోజు కారులో ఊరేగిస్తున్నాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సేవలో సహకరించేవారిని, తోడ్పడేవారిని, నిలబడేవారిని, ప్రోత్సహించేవారిని, పరిచర్య చేసేవారిని, గుప్పిళ్ళిప్పే బిడ్డలను దేవుడిచ్చాడు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని పాశ్రం గారి నేను బయలుదేరాం. ఎట్టెళ్లాలో తెలియదు. కానీ దేవుడు పిల్లరా, ఆయన ఏర్పాటు గొప్పది కనుక, ఆయన సంకల్పం గొప్పది కనుక, ఆయన ఉన్నతమైన ప్రణాళిక గొప్పది కనుక, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పట్టుకున్న చెయ్యి విడిచిపెట్టడు. మనం విడిచిపెడతాం కానీ దేవుడు విడిచిపెట్టడు. ఆ విధంగా దేవుడు అభిషేకించుకొని విరామం లేకుండా ఆయన సేవలో వాడుకుంటున్నాడు. అనంతవరపాడుకు వచ్చాం, అద్దెకుంటున్నాం. ఆయుష్కాలం అయిపోతుంది, భయం వచ్చేస్తుంది. 15 ఏళ్ళు ఎంతసేపు అయిపోతాయి, భయం వచ్చేస్తుంది. ఒకరోజు ప్రార్థనకి వెళ్ళి వచ్చి పండుకున్నాం. 120 రూపాయలు చాపు కొనుక్కున్నాం. ఒక ఇంట్లో అద్దెకున్నాం. పాస్టమ్ గారు పిల్లలు ప్రార్థనకి వెళ్ళి వచ్చి పండుకున్నారు. నేను డెంగీ జ్వరంతో కణాలు తగ్గిపోయి రక్త కణాలు బాధపడుతున్నాను, నిద్ర పట్టడం లేదు. కూర్చున్నాను. ఇప్పుడే సేవ మొదలు పెట్టాం. పిల్లలు చిన్నోళ్ళు, ఆయుష్కాలం అయిపోతుంది ఇచ్చిందని మళ్ళీ మరణ భయం వచ్చింది. 11 రోజులు ఎంతగానో మరణ భయంతో బాధపడ్డాను. దేవుడు మాట్లాడాడు. 91వ కీర్తన 14వ చరణం నుంచి మాట్లాడాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచదును. అతడు నాకు మొర్రపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. అతని కలిగిన శ్రమలో నేను తోడేయండెదను. అతను విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరిచింది. నా రక్షణ అతనికి. కొట్టుగట్టిగా చప్పట్లో. వెంటనే పెన్ను తీసుకున్నాను. అరిచేతిలో నీ ఉన్నతమైన ప్రణాళిక నేను చూడగా, చూసారా, నేను అడగల ఆయన ఆయుష్ని, మళ్ళీ ఇస్తాడా? ఇచ్చాడుగా. గ్రేస్ పీరియడ్గా, కృపాకాలంగా 15 ఏళ్ళు ఇచ్చాడు. నా పాప జీవితాన్ని బట్టి నా తల్లి భార్య ప్రార్థన చేయగా దయతో మళ్ళా చచ్చిపోయిన నన్ను 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. ఇంకెవడేమని అనుకున్నాను. కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి మనల్ని చంపేసేవాడు కాదు. మనకు బ్రతకాలన్న కోరిక మనలో ఉంటే, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ మనకుంటే, దీర్ఘాయువుతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఒకని ఆయుష్, ఒకని ఆశీర్వాదం యెహోవా వశం. చెప్పండి, ఒకని ఆయుష్, ఒకని ఆశీర్వాదం ఎవరి వశం? మనం బ్రతకాలన్నా చావాలన్నా ఎవరి వశం? ఆయుష్ పెరగాలన్నా తగ్గాలన్నా ఎవరి వశం? అందుకనే మనము దేవుని నీతి మార్గంలో విశ్వాసంతో ముందుకు సాగుతుంటే మన దినములు పొడిగిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. నీ సొబుద్ధిని ఆధారం చేసుకోబాక, వాక్యమును ఆధారం చేసుకో. 30 ఏళ్ళు అయినాయండి. 30 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తున్నానండి, అప్పులు తీరలేదండి. 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి, బాధలు బాగాలేదండి. ఒబేదెదోము కుటుంబాన్ని ఎన్ని నెలల్లో దేవుడు దీవించాడండి? 3 నెలలు అంటే 3 కరెంటు బిల్లులు అంతే కదా, 3 పాల బిల్లులు, 3 30 90 రోజులు అంటే 12 వారాల్లోనే ఒబేదెదోము కుటుంబం చెప్పండి కొలత లేకుండా దీవించబడితే, మన దేవుడు దినములలోనే మనల్ని ఆశీర్వదించగలిగిన వాడు. చప్పట్లు కొట్టు. చేతులు దేనట్టు అట్టే కూర్చున్నారు. వెనకటి ఎవరు ఆమె తలకు పోసుకుని డెప్పాడ పెట్టి వచ్చి కుక్క ఎత్తుకుపోయిందంట. దేవునికి స్తోత్రం. మీరు ఆమె చేతులు అక్కడ పెట్టి వచ్చారేంది? చేతులు ఎవరు మళ్ళీ
మనమిటే ఉంచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ విధంగా స్థితిగతులన్నీ నూతనపరిచాడు. దరిద్రతను తొలగించాడు, లేమిని తొలగించాడు, రోగాలు తొలగించాడు, పాప శాప దోష రోగ మరణ వ్యాధులని పోగొట్టి ఆయుష్కాలాలు సరిచేసి పతనమయ్యే కుటుంబాన్ని ప్రార్థన వలన నిలబెట్టాడు. కొట్టు చప్పట్లు. డబ్బు పడగొట్టింది, వెండి బంగారాలు పడగొడతాయి, ధనబలం జనబలం ఏయైనా పడగొడతాయి, ప్రార్థనే నిలబెట్టేది. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. ఏంటి చెప్పండి? ప్రార్థనే భర్తని, భార్యను, పిల్లలను, కుటుంబాలను, ఆస్తులను, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను ఏదైనా నిలబెట్టగలిగింది ఏంది? ప్రార్థన. ఆ ప్రార్థనే సైతాను మనల్ని చేయనీదు. చెప్పండి, ఏం చేయనీదు? ప్రార్థన విసుక. అందుకే ప్రభు అంటారు, విసుకక నిత్యమో ఎడతెగక నిత్యమో. ఎందుకు అన్నిసార్లు ప్రభు ప్రార్థన గురించి శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ఎన్నిసార్లు చెప్పారు ప్రభు ఈ మాట? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రార్థన దగ్గర కూర్చుంటే చాలు నిద్ర వస్తుందండి అంటది ఒక ఆమె. ప్రార్థన అంటే నిద్ర వచ్చిందంట. ప్రార్థన అంటే చాలండి ఆవులెంతం. భార్య పొద్దెక్కి దాకా పడుకున్నావు కదా, మళ్ళీ యాన్ని చూస్తున్నాయి. ఎప్పుడైనా ఆలోచించావా? ఈ పాలు మాలికలు, ఈ బద్ధకము, ఈ ఆవులెంతలు దుష్టుని యొక్క అగ్ని బాణాలు అయ్యి స్తుతి అనగానే ఆవులెంత చల్లారిపోయావు. యేసు రక్తం చెప్పి ఎదురు తిరుగు, నూతన బలం వచ్చింది. ప్రార్థన దగ్గర నువ్వు ఒక్కదానివే, దేవుడు ఒక్కడే ఉండాలనుకుంటున్నావా? అపవాది కూడా ఉంటాడు. వాడు అడ్డగించేదేందో తెలుసా? ప్రార్థన. చెప్పండి, ఏం అడ్డగిస్తాడు? ఈరోజు పిల్లల దేవుని బిడ్డల కుటుంబాలలో తక్కువగా ఉన్నది ప్రార్థనే. అన్నం కాదు తక్కువగా ఉంది. చెప్పండి, ఏం తక్కువగా ఉంది? చెప్పండి, ఫ్రిడ్జ్లు, టీవీలు, కూలర్లు, డబల్ కాట్లు, చెప్పండి అన్నీ ఉన్నాయి. పొలం చీపిరి, కుంచి చీపిరి, తుడిసే చీపిరి అన్నీ ఉన్నాయి. ఏమి లేవు? చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ప్రార్థన చేయని వాడు పాడి మీద శవం అంటాడంట. చెప్పండి, ఏందంటమ్మా? ప్రార్థనా జీవితం లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? పాడి మీద శవం తనిన లేకూడదు, గుద్దినా లేకూడదు. చెప్పండి, 1 కిలో బంగారం ఇచ్చినా లేకూడదు. జీవం లేదు కదా. ప్రార్థన ఏ కుటుంబములో నిత్యము ఉంటుందో ఆ కుటుంబం ఎన్ని శ్రమలైనా దాటుకుంటూ వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు సీరియల్స్, సినిమాలు, విశ్వాసులు 9 దాటితే కానీ మందిరానికి రావట్లా. ఏందబ్బా అంటే, ఒక ఇంటికి పోయాం, ఒక ఆమె నొలక మంచం మీద కూర్చొని, ఓ పిల్లలు గమనించండి, ఏదో ఫైటింగ్ వస్తుంది టీవీలో. ఏమే చర్చిలో ఉద్యోగం వచ్చినప్పుడు హల్లెలూయా స్తోత్రం ఉండదు కదా, దాంట్లో కొట్టుకుంటుంటే చెబుతుంది హల్లెలూయా స్తోత్రం అని. అమ్మా అనగానే పాస్టర్ గారు గొంతు ఇదని పిల్లలు గమనించండి, టీవీ ఆపోయి లైట్లు మొత్తం ఆపింది. హల్లెలూయా. నిజం. దేవునికి స్తోత్రం. దయచేసి ప్రభునందు పిల్లరా, దేనికి నువ్వు లోబడుతున్నావు? దేవునికి లోబడుతున్నావా? సాతానుకు లోబడుతున్నావా? దేవుని మాటలకు లోబడుతున్నావా? కల్పనా కథలకు లోబడుతున్నావా? నీ ఆశీర్వాదాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. నీ ఇంట్లో నుంచి దేవుని మహిమ, దేవుని ప్రభావం వెళ్ళిపోతుంది. స్తుతి లేని కాడ దేవుడు ఉంటాడా? ప్రార్థన లేని కాడ దేవుడు ఉంటాడా? పరిశుద్ధత లేని కాడ దేవుడు ఉంటాడా? నీతే లేకపోతే నీ కుటుంబంలో ఎట్టుంటాడు? చాలా మంది మందిరం వరకే ప్రార్థనలు, గృహాలలో ప్రార్థనలు లేవు, దైవజనులు చేర్చుకోరు. కొన్ని కుటుంబాలలో అయితే మేము వస్తే ఎప్పుడు వెళ్తామా అని చూస్తుంటారు. ఎందుకు? టైం అవుతుంటుంది కదా. ఏ టైం అమ్మా? గృహాలు దర్శించే సాయంకాలమే కదండి. సీరియల్స్ వచ్చేది ఎప్పుడు? సాయంకాలమే. వస్తే కూర్చోమని కూడా అనరు. ఎందుకు? కూర్చుంటే బిట్టుపోయింది. ఏం పోయి చెప్పండి. ఇట్టాగ కుర్రోడు చెబుతున్నాడు, పాస్టర్ గారు శాలలో 2 అక్కాయోళ్ళు ఏడిచి చెప్పుకుంటుంటే ఎవరు చచ్చారమ్మా అన్నానట. నాటికలు అయ్యా అందంట. అని చెప్పండి, నాటికలు. దేవునికి స్తోత్రం. ఏడిచి చెప్పుకుంటున్నారంట. హల్లెలూయా కదా. సినిమాల కాడ ఆడవటం, సీరియల్స్ కాడ ఆడవటం, దేవుడి కాడ ఏడిచే పనే లేదు. స్తోత్రం. దయచేసి మారు మనసు పొందుదాం. దేవుడు రాకడొస్తే, నువ్వు సినిమా చూసేటప్పుడు దేవుడు రాకడొస్తే, నువ్వు సీరియల్స్ చూసేటప్పుడు దేవుడు రాకడొస్తే అంత తేలిగ్గా ఉందా దేవుని రాజ్యం అంటే? అంత తేలిగ్గా ఉందా దేవుని రక్షణ అంటే? అంత తేలిగ్గా ఉందా దేవుని రాజ్యం అంటే, దేవుడు అంటే? ఏదో లైట్గా తీసుకుని నడవగాకండి.
నీ దేవునికి నువ్వు భయపడాలి. ఎవరికి నువ్వు భయపడాలి? చెప్పండి, ఎవరికి భయపడాలి? నీ దేవునికి నువ్వు భయపడాలి. దేవునికి భయపడే కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, వృద్ధి చేస్తాడు, లోటులు కొరతలన్నీ దేవుడు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ విధంగా మా శాపం నుంచి మమ్మల్ని విడిపించాడు. తండ్రుల శాపం నుండి, పితరుల శాపం నుంచి పిల్లల కేవలం పట్టుదలతో తల్లి భార్య రోదన చేస్తే 4 సంవత్సరాల పాటు యేసయ్య పాదాలు పట్టుకొని అయ్యా 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 అంటే వాళ్ళ కన్నీళ్లలో సేవూరు దాకా కొట్టుకొచ్చాను నేను. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు భర్త మారడం చాలామంది అంటారు. మా ఆయనకు 2 ముక్కలు కూడా చెప్పడం మా పాస్టర్ గారు, నువ్వు తవ్వులు పెట్టుకోవచ్చు చెబుతాడు. నువ్వు నీళ్ళు తోడగాక, మంచమేగాక, కంచమేగాక, అర్థం టీ తాగుతావునగాక, మంచిళ్ళు కూడా ఇవ్వక, అంతా రెట మతమే. 2 ముక్కలు కూడా చెప్పడు మా ఆయనకి. ఎప్పుడూ మారేవాడు. పాస్టర్ గారు ఏమన్నా ఆయన మీ ఇంటి ఆయనకి భార్య ఏంది చెప్పండి? భర్తను మార్చుకోవాల్సింది ఎవరు? మరి అన్నొచ్చు ఆ మాట. 2 ముక్కలు కూడా చెప్పడు. ఎందుకు చెప్పడు 2 ముక్కలు? ఎన్నో మొక్కలు చెబుతూనే ఉంటాడు, కానీ నువ్వు ఒక్క మొక్క కూడా చెప్పవు. ఆయన ఏమంటాడు? రాయ్యా చర్చి కానీ పాస్టర్ గారు అడిగితే దాన్ని మారు ముందు. ఏంటంటే ఎవరు మారు? దాన్ని మారు. అది సరిగ్గా ఉంటే నేను ఎందుకు రాను? కూడి పెట్టమని ముందు, నీళ్లు తోడమని ముందు. మాకు క్లాసు ఆయన చెప్పండి, గ్లాసు దాగి క్లాసు బిగుతాడు మాకు. స్తోత్రం. విశ్వాసురాలైన భార్య తన జ్ఞానంతో మృదువైన మాటలతో రాబట్టుకోవచ్చు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. కానీ మృదువైన మాటలు లేవు, విశ్వాసంతో కూడిన మాటలు లేవు, ప్రేమతో కూడిన మాటలు లేవు. ఇంటికి వచ్చే పలకరియవు. ఇంతలో పెట్టు. అప్పుడు దాకా నవ్వుతూ బాగానే ఉంటారు. రాగానే మాకు ఏమైపోయింది చెప్పండి? భూతం అయిపోయింది. ఇదేందో పాపం. దేవునికి స్తోత్రం. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకోవటం? అర్థమవుతుందా? చాలా కుటుంబాల్లో అండి అసలు పలకరించుకోరు, మాట్లాడుకోరు. ఇంకెప్పుడు మారుతావు? దయచేసి అనుకుని ఏమనుకోబాకండి. ఇళ్ళమిడి తిరిగే పని మాది కాబట్టి ఇంటింటి పురాణాలు మాకు తెలుసు. అర్థమవుతుందా? ఏం జరుగుతుందో తెలుసు. అర్ధరాత్రి 2-3 దాకా కూడా వాళ్ళని చెప్పండి, వాళ్ళు చెప్పేది మొత్తం విని అర్థమైంది. మా కళ్ళు లోపల పోయి పళ్ళు బయటకు వస్తాయి అన్నమాట. ఇంటికి వచ్చేటప్పటికి ఏంది పాస్టర్ గారు అట్టుండండి?